గమనించాలి. విశ్వాసపు జీవితంలో బాగా గమనించాలి. నీ ఒక మెలకువ కలిగి ఉండాలి. దాన్ని ఏమంటారంటే ఒక దర్శనము అంటారు. ఒక దర్శనం ఏంటి? ఆ దర్శనము నీవు కలిగిన వాక్యము ద్వారా దేవుడు ఒక ప్రత్యక్షత నీకు అనుగ్రహిస్తాడు. దావీదు అన్నగారులు చాలామంది ఉన్నారు. వారు కూడా యెహోవా దేవుని సేవించేవారే, ఆరాధించేవారే. కానీ ఇతనికి ఒక ప్రత్యక్షత కలిగి ఉంది దావీదుకి. ఏంటి ఆ ప్రత్యక్షత అంటే, దేవుడు బళ్ళాల ద్వారా, రథాల ద్వారా, బాణాల ద్వారా, సైన్యము ద్వారా దేవుడు రక్షణ, కాపుదల, మనిషిని కాపాడటం అనేది దేవుడు చేయడు. గొలియాదు ఫిలిప్పీలు సర్దారులు వారి యొక్క బలము ద్వారా, వారి సపోర్ట్ ద్వారా, వారికి ఉన్న ఆయుధ సామాగ్రి ద్వారా అతడు సిద్ధమయ్యి ఇశ్రాయేలు మీదకి వస్తున్నాడు, దేవుని ప్రజల మీదకి వస్తున్నాడు. వచ్చి తిరస్కరిస్తున్నాడు, అవమానిస్తున్నాడు. చూడండి, అవమానిస్తున్నప్పుడు అతనికి ఏమాత్రమును, దావీదు అన్నగారులకు ఏమాత్రం రోషం రాలేదు, భయం పుట్టింది. అయితే ఇప్పుడు దావీదుకి ఏమో రోషం వచ్చింది. ఒక విశ్వాసి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చూసినప్పుడు ఒక నిజమైన ఆత్మ, నిజమైన విశ్వాసం ఆ వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తి జీర్ణించుకోలేరు, సహించుకోలేరు, భరించలేరు, రోషం కలిగి మాట్లాడతారు. దేవునికి వ్యతిరేకమైన కార్యం, దేవుని నిరాకరించటం, దేవుని ప్రజల్ని తిరస్కరించటం, అవమానపరచటం గమనించాలి. అతడు అన్నాడు, నా చేతికి ఎలుగుబంటును సింహాన్ని కూడా దేవుడు అప్పగించాడు, ఈ దినాన్న నిన్ను నాకు అప్పగిస్తాడు. దేవుడు కత్తి చేత, బళ్ళెము చేత, ఈట చేత కాక ఆయన కార్యం ఎట్లా ఉంటుంది అనేది ఇతడు ఎరిగి ఉన్నాడు. ఇశ్రాయేలేమో ఫిలిష్తీయుల సర్దాలు వారి సైన్యం చూసి భయపడిపోతున్నారు. దావీదు భయపడలేదు. కారణం ఏంటి? మహా అయితే 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎంత ఉంటాయి ఇప్పుడు వయసు. బాలుడు, మంచి మంచి పాల బొగ్గలతో ఉన్నాడు, అందంగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు. సౌలు అంటాడు, ఒరే బాబు, ఆడి సంగతి నీకు తెలియదురా. వాస్తవానికి నిజంగా సౌలుకే తెలియదు గొలియాతు సంగతి, దావీదుకు తెలుసు. హల్లెలూయా. ఈ దినమున నిన్ను నరికి ఆకాశ పక్షులకి, భూమి మృగాలకి నేను వేసేస్తానన్నాడు. అంటే వాడిని చంపకుండానే జరిగిపోయేది చెప్పేస్తున్నాడు. మన జీవితంలో ఉండవలసింది ఏంటంటే, దేవుడు చెయ్యబోయేది జరిగినట్లుగా మనం విశ్వసించాలి. ఇది ప్రత్యక్షత, ఇది ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా షరతు లేకుండా ఏమీ చేయడు. దేవుడు షరతు ఉంచుతాడు, ఒక షరతు ఉంచుతాడు. ఏంటి ఆ షరతు? అది సొలొమోను జీవితంలో కూడా మనం చూడగలం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము. త్వరగా మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం కొన్ని వచనాలు చదువుదాం. ముగించిన తరువాత జనులు
ఈ మాటలు బాగా గమనించాలి మీరు. ఇప్పుడు ఇశ్రాయేలుకి మందిరం లేదు, అయితే ఇప్పుడు వారు బలులు ఎక్కడ అర్పిస్తున్నారు? బాగా గమనించాలి ఈ మాటలు. వారు బలులు ఎక్కడ అర్పిస్తున్నారు? జనులు ఉన్నత స్థలమును యందు మాత్రము బలులను అర్పిస్తున్నారు. చాలు 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 చాలు. ఇక్కడ చూడండి, బలులు అర్పిస్తున్నారు. మందిరం లేదు, ఒక ఉన్నతమైన స్థలం, ఎత్తైన పర్వతాల మీద ఒక ప్రత్యేకమైన ఒక బలిపీఠం కట్టి అక్కడ బళ్ళు అర్పిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా 3వ వచనం చాలు, 3వ వచనం. ఇక్కడ బాగా గమనించాలి మీరు ఈ మాటలు. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను గిబ్యోను చూడండి చూడండి కనుక బాగా ఇక్కడ ఒక విషయం ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, సొలొమోను ఈ గిబ్యోనులో ఒక ముఖ్యమైన స్థలం ఉంది. అంటే బలులు అనేది ఎక్కడ పడితే అక్కడ అర్పించడం కాదు అనేది దాని అర్థం. బలులు ఎక్కడ పడితే అక్కడ కాదు, దేవుడు నిర్ణయించిన ఒక స్థలం. ఇక్కడ గిబ్యోను అనేది మనం చూస్తున్నప్పుడు అక్కడ దానికి చెప్పబడిన మాట ఏమిటంటే అది ముఖ్యమైన స్థలం. ఆ ముఖ్యమైన స్థలంలో చూడాలి, ఇలాగా ముఖ్యమైన స్థలంలో సొలొమోను 1000 బలులు అర్పించాడు. దానికి ముందు తన కార్యక్రమాలన్నీ చేసుకున్నాడు, తన కథలన్నీ చేసుకున్నాడు, తన వ్యవహారాలన్నీ చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతడు తన సొంతంగా ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇల్లు 13 సంవత్సరాలు కట్టాడు. సరే, ఇలా ఇవన్నీ చేసుకుని వస్తూ ఉన్నాడు. అయితే ఈ అధ్యాయంలో మనము చూస్తున్నప్పుడు 1000 దహన బలులు అర్పించాడు. 1000 బలులు అర్పించాడు. ఈ బలులు అర్పించిన తర్వాత ఏం జరిగింది? చదువు ఏం జరిగింది? రాత్రివేళ దేనినిచ్చుట నీకిష్టమో దాను నడుగుమని. చాలండి, దేవుని స్తోత్రం కలుగును గాక. ఇలా చూడండి, ఇప్పుడు దేవుడు సొలొమోనుకి ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు? గమనించాలి. ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు? బలులకు ముందా, బలుల తర్వాత? 1000 బలులు అక్కడ అక్షరాలుగా రాయబడం. 1000 బలులు. 9వ అధ్యాయంలో కూడా మనం 2-3 వచనాలు చూద్దాము. అదే మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము 2-3 వచనాలు కొంచెం చూద్దాం త్వరగా. రెండవ మారు చూడండి, ఇలా చూడండి. మొదట దేవుడు ప్రత్యక్షమయ్యాడు, రెండోసారి ప్రత్యక్షమయ్యాడు. మొదటిసారి ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు, రెండోసారి ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. ఇక్కడ నేను ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే దేవుడు ప్రత్యక్షం అవ్వటము, దేవుని యొక్క వాక్యం ప్రత్యక్షం అవ్వటము, దేవుడు వ్యక్తిగతంగా తన జీవితంలో
ఎవరైతే ప్రత్యక్షపరచడానికి కావలసిన సిద్ధపాటు విశ్వాసి కలిగి ఉండాలి. ఉన్నప్పుడు దేవుని స్తోత్రం. సొలొమోను తనకు సంబంధించిన సొంత పనులు ఎన్నో చేసుకున్నాడు. ఆ సొంత పనులన్నీ చేసుకుంటున్నప్పుడు దేవుడు ప్రత్యక్షం అవ్వలేదు అతనికి. ఎప్పుడైతే ఆ గిబ్యోనులో ఉన్న బలిపీఠం మీద 1000 దహన బలులు ఎప్పుడైతే అర్పించాడో వెంటనే అతనికి స్వప్నమందు రాత్రి వేళ దేవుడు ప్రత్యక్షమయ్యాడని మనం చూస్తున్నాం. ఇవాళ చాలామంది జీవితంలో ఆ దేవుడు నాకు ఒక దర్శనం అనేది ఒక కళ అనేది ఏమి ఉండలేదండి, ప్రార్థన చేస్తున్నాను కానీ. ఈ 9వ అధ్యాయంలో కూడా రెండోసారి ప్రత్యక్షమయ్యాడు. సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇక అంటే దేవుడు ప్రత్యక్షత అనేది ప్రారంభమైంది. ప్రారంభమైతే ఆగదు, ఆగిపోతే ప్రారంభం అవుతుంది. ఒక వ్యక్తి జీవితంలో దేవుని ప్రత్యక్షత అనేది ప్రారంభమైతే ఆగదు. స్తోత్రం. ఆగదు. ఆగిపోయిందంటే ఇక ప్రారంభం అవుతుంది. అంటే ఆగకుండా కాపాడుకోవడం అనేది వాళ్ళ వ్యక్తిగత జీవితం, వ్యక్తిగత సమర్పణ, వ్యక్తిగత విశ్వాసము, యథార్థత, వాటి మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు సొలొమోను జీవితంలో కూడా రెండోసారి ప్రత్యక్షమయ్యాడు. గిబ్యోనులో ప్రత్యక్షమయ్యాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. గిబ్యోను అనగా సంఘము. హల్లెలూయా. కొత్త నిబంధన సంఘంలో దేవుని వాక్యం ప్రత్యక్షం అవుతూ ఉంది, దేవుని ఉపదేశం ప్రత్యక్షం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇప్పుడు మన ఆత్మ సంబంధమైన మందిరాలుగా మనం ఉన్నాము. 1 పేతురు పత్రికలో 1-2 అధ్యాయము 5వ వచనం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా చూడండి. ఇప్పుడు మనమందరము యేసుక్రీస్తు ద్వారా, ఇప్పుడు మనమందరమును ఆయనకు అనుకూలముగా ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు కొత్త నిబంధన ప్రతి ఒక్క విశ్వాసి మందిరమై ఉన్నారు. ఆత్మ సంబంధమైన మందిరములో బలిపీఠం ఉండాలి. మందిరములో ఇప్పుడు నీలో ఉన్న బలిపీఠం మీద మరి నువ్వు బలి అర్పిస్తూ ఉండాలి. సొలొమోను 1000 బలులు అర్పించేశాడు. 1000 బలులు అంటే కొత్త నిబంధన విశ్వాసి జీవితంలో ప్రతి ఒక్క నిర్జీవ క్రియ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బలిపీఠం మీద అర్పించాలి. ఒకేసారి 1000 బలులు అర్పించడం అంటే మాటలా ఎప్పుడైతే నీ బలిపీఠం మీద మంట లేదో, నీ బలిపీఠం మీద అర్పణ లేదో, నీ బలిపీఠం మీద ఎప్పుడైతే నువ్వు అర్పించే అనుభవం నీకు లేదో, దేవుడు ప్రత్యక్షం నీకు ఉండదు, ప్రార్థన అనుభవం ఉండదు. ఒకవేళ ప్రార్థన చేసిన వాక్యం ప్రత్యక్షపరచబడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మరి లోపలున్న ప్రతి మృగమును ప్రతిరోజు మనము బలి అర్పిస్తూనే ఉండాలి. బలి అర్పిస్తూనే, దేవునికి వ్యతిరేకమైనది ఏదైతే వస్తుందో అది అర్పిస్తూనే ఉండాలి. ఒకే రోజు 1000 అంటే చూడండి, ఎప్పుడైతే 1000 అర్పించేశాడో ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమైపోయాడు. అంటే ఇప్పుడు చాలామంది జీవితాల్లో వాళ్ళ లోపలని అలాగే ఉంచుకొని ఇక ప్రార్థన చేయటము, వాక్యం చదవటము, భక్తి కనపరచటము, విధేయతగా ఉన్నట్టుగా కనపరచటము, ఈ వేషధారణ అంతా కూడా ఉంటుంది. అయితే ఇది మనుషులు ఎదుట కనిపిస్తుంటుంది, కానీ సర్వశక్తుడైన దేవుడు మన హృదయాన్ని చూస్తూ ఉంటాడు. దావీదు హృదయాన్ని చూసిన
దేవునికి స్తోత్రం కలుగును గాక. సొలొమోను తన తండ్రి విషయం చెప్తాడు. దేవునితో అంటాడు, నా తండ్రికి సహాయం చేసినట్లు, నా తండ్రి అడుగుజాడల్లో నేను నడిచినట్లు నాకు సహాయము చెయ్యి అంటాడు. నీ దృష్టికి నా తండ్రి యథార్థంగా ఉన్నాడు, యథార్థమైన మనసు కలిగి ఉన్నాడు. ఏమన్నాడు? యథార్థమైన మనసు కలిగి ఉన్నాడు. ఆ తండ్రి అడుగుజాడల్లో కూడా నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే ఆ స్థితిని నాకు అనుగ్రహించు అని అంటూ ఉన్నాడు. అవి అనుగ్రహించాలి ఏంటి? అవి అనుగ్రహించాలంటే ఏంటంటే నా కట్టడలను గైకొనాలి. అది షరతం. ఏంటి? దేవుడు ప్రత్యక్షం అవ్వాలంటే ఒక దర్శనం నీకు కలిగి ఉండాలంటే ఆయన కట్టడలు నువ్వు అనుసరించాలి. అది షరతం, అది కండిషన్. ఏంటి కండిషన్? అది కండిషన్. ఇప్పుడు హిందువులు పెళ్లి చేసినప్పుడు తాళి కడతారు. ఏంటో తాళి? ఆ తాళి ఒక నియమము. ఏంటంటే ఇక నుండి నీకు నేను భార్యను, ఇక నుండి నేను నీకు భర్తను, నా ఒక అధికారంలో నీవు ఉండాలి, నేను చెప్పింది చెయ్యాలి, మనమిద్దరము దేవుని భయము కలిగి ఉండాలి, దేవునికి అనుకూలంగా ఉండాలి, దేవుడు కట్టలను అనుసరించాలి, దేవుడు నియమాలని అనుసరించాలి. ఎవరిలో అయినా సరే దేవునికి వ్యతిరేకమైన క్రియలు వచ్చినప్పుడు అది ప్రార్థనలో కూర్చుని వాటిని బలిపీఠం మీద పెట్టి కాల్చేయాలి. వ్యతిరేకమైన ఏ వచ్చినాయో నీ జీవితంలో దేవుడి ప్రత్యక్షత లేదు, నీ కుటుంబంలో దేవుడి ప్రత్యక్షత లేదు, ఒక సమాధానకరమైన స్థితి లేదు, ఒక ఆనందకరమైన స్థితి లేదు, ఇదంతా లేదు అంటే దాని అర్థం ఏంటంటే బలులు అనేవి జరగట్లేదు. నీ బలిపీఠం మీద అగ్నికి బదులు దుమ్ము ధూళి వచ్చేసింది. దుమ్ము ధూళి వచ్చేసింది, మంటలేదు. వాక్యం ధ్యానిస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు ఒక రకమైన దేవుని సన్నిధిని అనుభవించే పరిస్థితులు లేవు. ఒకేసారి 1000 బలులు సొలొమోను అర్పించేశాడు. 1000 బలులు అర్పించడం అంటే మరి ఎన్నెన్ని ఒప్పుకోవడం అనేది జరిగింది, ఎన్నెన్ని ఒప్పుకోవాలి. 1000 బలులు అంటే 1000 లోపాలు, 1000 పొరపాట్లు, 1000 దుర్నీతి క్రియలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సొలొమోను ఇంకో మాట కూడా ఏమంటాడు తెలుసా? దేవుని స్తోత్రం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. త్వరగా సామెతల గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనం. ఏంటి? భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమును నడవకము, దాని యందు ప్రవేశింపక తప్పించుకుని తిరుగుము, దాని నుండి తొలగి సాగుము. 14-15 అయిపోయిందా? చూడండి. అంటే దుష్టుల సాంగత్యము, దుర్మార్గుల సాంగత్యము, దేవునికి తిరుగుబాటుదారులు, దుష్ట సాంగత్యము, దుష్ట స్నేహము, నీకుండే స్నేహము, నీకుండే ఫ్రెండ్స్, నీకుండే ఎవరైనా సరే వారు దేవునికి వ్యతిరేకమైన వారు అయినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయాలు జాగ్రత్తగా ఉండాలి. వాటి విషయాలు ఏం చెప్తున్నాడు ఆయన సొలొమోను? ఏంటంట? దాని యందు ప్రవేశింపక అంటే అది చక్కగా అందంగా కట్టి ఉంటుంది. అది ఒకసారి వెళ్ళి చూద్దాం అన్నట్టు ఉంటుంది. దానిలో దుష్ట సాంగత్యము, లోక స్నేహము, దేవునికి వైరం, దుష్ట సాంగత్యం, దాని యందు ప్రవేశింపక ఏంటంట? తప్పించుకోవాలంట. కొంతమంది ప్రార్థనకు తప్పించుకుంటారు,
కొందరు ప్రార్థనకు తప్పించుకుంటారు, దేవుని సన్నిధికి తప్పించుకుంటారు, దేవునికి ఇచ్చిన మాట నుండి తప్పుకుంటారు. గమనించాలి, దుష్ట సాంగత్యము దగ్గర జాగ్రత్తగా ఈ విషయాలు దేవుడు మనకి కనపరుస్తున్నప్పుడు దేవుడు సొలొమోనుకి కలిగిన ఆ ప్రత్యక్షత ఉన్నంత కాలం అతని జీవితాన్ని అతను క్షుణ్ణంగా చూసుకోవడం జరిగింది. అందుకే ఈ 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో అతడు ఈ మాటలు చెప్తున్నాడు. దుష్ట సాంగత్యము ఏ మార్గము? దుష్టుల మార్గము, అది దుష్ట సాంగత్యం. పౌలు అంటున్నాడు, దుష్ట సాంగత్యము మంచి నడవడుకును చెడుపును. ఒక మనిషి ఎప్పుడు చెడిపోతారు? సరైన సాంగత్యం ఉన్నప్పుడు, సరైన సహవాసము, ఒక్కొక్కరికి సరైన సహవాసం ఉండాలి, సరైన సహవాసం ఉండాలి. దావీదు దేవునితో సహవాసం ఉన్నప్పుడు అతను అంటున్నాడు, యెహోవా నా బలం, యెహోవా నా బలం. దేవుని స్తోత్రం కలుగును గాక. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యథార్థమైంది, పరిపూర్ణమైంది. చూడండి, ఆయన బలాన్ని ఆశ్రయించినప్పుడు, ఆయన బలాన్ని ఎరిగినప్పుడు, ఈ ఎరిగిన దావీదు అతని అడుగుజాడలో నడాలని కుమారుడు కూడా కోరుకుంటూ, అతనిలో ఉన్న వ్యతిరేకమైన ప్రతి క్రియలు, కార్యాలు, ఆ ఉన్నతమైన బలిపీఠం గిబ్యోనులోనికి వెళ్ళినప్పుడు దేవుడు నిజంగా అతనికి ఆ మనసు అనుగ్రహించేశాడు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అనుకూలంగా ఉండాలి మనసు. గిబ్యోను అంటే దేవుని యొక్క సన్నిధి. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు వేరేగా ఆలోచనలు పెట్టుకుని ఉండకూడదు. సాతాను ఏం చేద్దాం తెలుసా? బాగా గమనించాలి. దైవజనుడు వాక్యం మాట్లాడుతుంటే సాతాను వేరే వాళ్ళని జ్ఞాపకం చేస్తుంది నీకు. అంటే దాని అర్థం ఏంటంటే సాతాను నీ హృదయం మీద ముసుకేస్తుందని అర్థం. వాక్యం మాట్లాడుతాడు ఒక్కొక్కళ్ళకి ఎట్లా ఉంటుందండి, ఒక్కొక్కళ్ళ మనసు ఆ వీళ్ళకి జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అవును 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 మొగుడికేమో పిల్లకేమో చేస్తే పిల్లకి మొగుడు, పిల్లలకేమో అమ్మబో జ్ఞాపకం చేస్తారు. ఇది సైతాను చేస్తున్న తంత్రం. ఏంటి తంత్రం? ఎబెస్పతిలో అంటాడు, సాతాను చేసే తంత్రములు మీరు ఎరగినవారా ఎరగనివారా? వాడు చేసే తంత్రాలు గమనించాలి. వాక్యము చదువుతున్నప్పుడు ఎప్పుడైతే నీకు ఎవరినో మైండ్లోకి తీసుకొచ్చి పెడుతున్నాడంటే దాని అర్థం ఏంటంటే నిన్ను బైపాస్లోకి నడిపిస్తున్నాడు వాడని. బైపాస్లోకి చదివాం కదా అక్కడ సామెతల్లో 4:14 బైపాస్ అనేది చదువు. అది దుష్టుల మార్గమున చూడండి బైపాస్ను ప్రవేశింపక నీ రూటు రాజమార్గము. ఇటు దగ్గర చాలామందికి ఏంటంటే దగ్గర రూట్లో వెళ్ళిపోతుంది. ఓసారి మొన్న ఎక్కడికి హాస్పిటల్కి అక్కడ తీసుకెళ్ళడానికి మనోడు ఓ పక్కే నాకు నడువు లాగేస్తుంది. మొత్తం మీద ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయిందని మొత్తం ఆ చందానగర్ ఆ బ్యాక్కనున్న గల్లీలన్నీ తిప్పేస్తున్నాడు. నాకేమనిపింది, వీడు దారి మర్చిపోయాలి అది ఏంటి, నాకు ఏంటి ఎలా తిప్పుతున్నావు అని అడగడానికి కూడా ఓపిక లేదు. నీరసం తప్పక ఏంటి వెళ్ళిపోతున్నాం కదా, ఈ దారి మర్చిపోయాడు. మొత్తం మీద అటు తిరిగి ఇటు తిరిగి మొత్తం మీద ఆలోచించుకుని ఎలాగైతే చివరికి మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళు.
గమనించాలి దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇక్కడ సొలొమోనుకి కలిగిన ప్రత్యక్షతలను మనము చూస్తున్నప్పుడు దేవుడు ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు అంటే 1000 బలులు ఎప్పుడైతే అర్పించేశాడో, అందుకే యేసుక్రీస్తు పేతురు అంటాడు, యేసుక్రీస్తు ద్వారా మనం ఆత్మ సంబంధమైన మందిరాలుగా, ఆత్మ సంబంధమైన బలులను, ఇప్పుడు నువ్వేం అర్పించాలి? ఇప్పుడు ఆత్మ సంబంధమైన బలులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇంకో పాటలు పాడాం, ఆరాధన చేసాం, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఊగిపోవటమే కాకుండా ఆత్మలో కొన్ని విషయాలు దేవుడు ప్రత్యక్షపరుస్తాడు. మన ఇంట్లో వాళ్ళ మీద కూడా ఆ లేనిపోయిన అబద్ధాలు చెప్తూ ఉంటారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు లేనిపోయిన అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు. వాళ్ళ మీద కొంతమంది తోసేస్తూ ఉంటారు. అలవాటు అయిపోద్ది అది. వాళ్ళ మీద మాట్లాడేసేయటం అనేది అలవాటు అయిపోతుంది. దేవుని స్తోత్రం. ఈ అలవాటు అయిపోయిన వాళ్ళకి వాళ్ళకి ఏమనిపించదు. అప్పటికప్పుడే మన చేదుండగా మనిషి ఉంటే ఆ మనిషి మీద తోసేస్తారు. అయ్యో నేను ఇలా కదా అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ జీవితంలో ఒక ప్రత్యక్షత లేనప్పుడు ఆ భయం ఉండదు. నేను పొరపాటు చేసి వాళ్ళ మీదకు తోసేటువంటి ఆ పొరపాటు నాదే. నేను ఇప్పుడు కొంతమంది కాలు తగిలిందనుకోండి, ఏమంటారు? సారీ అంటారు. కొంతమంది ఏంటంటే అదేదో విగ్రహం దండం పెట్టి ఇలా అన్నాడు, అది. కొంతమంది ఏమో సారీ అంటారు. కాలు తగిలితేనే నువ్వు గుర్తించేసి సారీ అయి చెప్తున్నావు. మరి ఒక లేని అబద్ధమో లేని మాట ఒకళ్ళు అనేసి వాళ్ళ మీద తోసేసి మన ఇంట్లో ఎవరో ఒకరి మీద, భార్య అవచ్చు, భర్త అవచ్చు, ఎవరి మీద లేని మాట తోసేసి, నేను అలా అనుకున్నానా, నేను ఎలా అనుకున్నాను ఏంటి, నేను ఎలా అనుకోలేదు అని పెద్ద రకంగా మాట్లాడతారు మాట. ఏంటి? పెద్ద రకంగా. ఒక్కోసారి కూరలో ఇంత ఉప్పు ఎక్కువ అయిపోయిందంటే, పెద్ద ఉప్పు ఎక్కువైంది, నీకు అలాగే అనిపిస్తుంది. ఉప్పు ఎక్కువైందని తనకు తెలుసు. మేనేజ్మెంట్ మాట, మేనేజ్ చేయటం. కొంచెం ఎక్కువ పడిపోయింది చూసుకోవాలంటే అయిపోయే ఒక మాట. ఆ ఒక్క మాటతో అయిపోయే దాన్ని ల్యాగ్ చేసి, సాగదీసి, డెవలప్ చేసి, ఇలా చేస్తాం. గమనించాలి చిన్న విషయాలకే. సరే, ఇప్పుడు ఇవన్నీ విషయాలు నువ్వు దాచేసి మూతెట్టేసి కూర్చుని స్తోత్రం ప్రభు అని ఇలా ఊగిపోతుంటే అక్కడ ఏదో ఏదో ఊగిపోద్ది, కానీ దేవుడు ఎందుకు ఊగుతాడు? బలి అనేది 1000 బలులు జరిగినప్పుడు ఆ రాత్రి అన్నీ దేవుడు ప్రత్యక్షం అయిపోయాడు. స్తోత్రం. బాగా గమనించాలి. నువ్వు చేసే పొరపాటును దేవుని సన్నిధిలో ఆ విషయాలు ఒప్పుకుంటున్నప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒప్పుకుంటే జరిగేది ఏంటి? ఇప్పుడు దైవజనుడు అనేవాడు ఎందుకున్నాడంటే ప్రజల్ని సరిచేసి వాక్యంతో కడిగి ప్రభు ఎదుట నిలబెట్టడానికి. నువ్వు పాపలు ఉండి శాపలు ఉండి దేవునికి తిరుగుబాటుగా ఉండి కూడా ఉన్నప్పుడు ఆ దేవుడు నేను దీవిస్తాడు. బ్రదర్, సిస్టర్, నేను దేవుడు దీవిస్తాడు. ఇది పెద్ద దెయ్యం. ఇది పెద్ద దెయ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక మాట మనం చదువుతాము. నెహెమ్యా ఉన్నాడు, 9వ అధ్యాయం 2వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. త్వరగా. బైబిల్ తడిసిపోయి అంటిపోయినా ఏంటంట? ఇశ్రాయేలీయులు ఏంటంట? అన్యజనుల అందరిలో నుండి నిలవబడి. చూడండి, మొట్టమొదటి జరిగిన విషయం ఏంటంటే నెహెమ్యా మొట్టమొదటిగా అన్యజనుల్లోంచి ముందు వేరు చేశాడు. బాగా గమనించాలి. విశ్వాస జీవితము అన్యజనుల సంబంధమైన క్రియలు కార్యములోంచి నువ్వు ముందు వేరవ్వాలి. ముందు
ప్రత్యేకించబడిన తరువాత అప్పుడు వారి పాపములు వారు ఒప్పుకున్నారట. వారి పాపములే కాదు, వారు పితరుల పాపములు, అంటే పితరుల పాపం అంటే తండ్రులు తల్లిదండ్రులు చేసిన పాపాలు. ఎప్పుడంట ఒక జామంతా ఒప్పుకున్నారంటే, ఒక జామంతా నిలబడి మనకు ఒక 10 నిమిషాలు స్తుతి ఆరాధన స్తోత్రాలు చెల్లించమనేటప్పటికి కొంతమంది ఏం చేస్తారంటే నిలబడలేక కూర్చుంటారు. మనం పని చేసినప్పుడు 2-3 గంటలు నిలబడతాం, అవునా? కానీ నుంచుని స్తోత్రాలు అక్కడ ఒక జామంటే ఎంత టైము కాదు, జామంటే ఎన్ని గంటలు? 4 గంటల. రోజుకి ఎన్ని జాములు? సరే, నేను మళ్ళీ మాట్లాడుతున్నాను. కానీ అయితే ఒక జామంతా వారు నించుని వాళ్ళ పాపములు, వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపములు ఒప్పుకున్నారంట. ఇప్పుడు నెహెమ్యా జరిగించే పని ఏంటి? పరిచర్య సేవ. అన్యజనుల ఆచారాల నుంచి, ఈ పరిస్థితుల నుండి దైవజనుడు వీళ్ళని ఏం చేశాడు? ముందు ప్రత్యేకించాడు. ముందు వేరైన తర్వాత అప్పుడు వారు పాపములకు ఒప్పుకోవడాన్ని ప్రారంభించారు. బాగా గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక దేవుని ప్రత్యక్షత మనం ఒప్పుకున్నప్పుడే దేవుని ప్రత్యక్షత దొరుకుతుంది. అర్థమవుతుందా? కొంతమంది ప్రార్థన చేయడానికి భయం ఎందుకు వచ్చేస్తుంది మీలో? కుటుంబంలో ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక ప్రత్యక్షత మనకు దొరుకుతుంది. అది దొరికినప్పుడు మనలో సమాధానం ఉంటుంది, మనలో నెమ్మది ఉంటుంది, మనలో శాంతి ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కుటుంబంలో ఐక్యత ఉంటుంది. ఓ ఫంక్షన్ అంటే భార్య భర్తలు కలిసి వెళ్తారు, ఓ బట్టల షాప్ అంటే భార్య భర్తలు కలిసి వెళ్తారు, ఓ పుట్టినరోజు అంటే భార్య భర్తలు కలిసి వెళ్తారు, ఓ పెద్ద మని ఫంక్షన్ అంటే భార్య భర్తలు కలిసి వెళ్తారు. ప్రార్థన అంటే ఒకళ్ళు ఒక దారి. ఆలోచించండి, గమనించాలి. ఇక్కడ వాళ్ళ తండ్రులు తల్లులు వాళ్ళ పాపాలు, తర్వాత వీళ్ళ పాపాలు ఒప్పుకున్నారు. ఒక జామంతా కూడా అలా నిలవబడి దేని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఒక దీవెన అనేది, ఒక ఆశీర్వాదం అనేది ఒక కుటుంబం మీదకి రావటం అనేది ఎప్పుడు జరుగుతుందంటే వారికి ఉన్న అవిధేయతలు ఒప్పుకున్నప్పుడు, దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉంటున్నప్పుడు, దేవుని సన్నిధిలో వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు నీ జీవితంలో, నీ హృదయంలో ఉన్న అవిధేయతలను ఒప్పుకొని ప్రభువుకి అప్పగించేసేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్పించాలి. లోపల వాక్యం ద్వారా ఆ కార్యం జరుగుతూ ఉన్నప్పుడు వాటిని ఒప్పుకుని పశ్చాత్తాపడుతున్నప్పుడు దేవుని స్తోత్రం. ఒక బలి అర్పించాడు, 1 బలి అర్పించాడు, 1 by 1 ఒకటి అప్పి అలాగా అర్పిస్తూ లెక్కగా ఎన్ని వచ్చినాడు? 1000 వచ్చేసింది. నీ జీవితంలో ఒకటి ఈ పని జరగాలి. ఆరాధనలు ఈ పని జరగాలి, ప్రార్థనలు ఈ పని జరగాలి. ఇదంతా జరగాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏది మనం గుర్తిస్తున్నామో దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ జీవితంలో ఏది గుర్తిస్తున్నావు? సొలొమోను గుర్తించాడు పరిస్థితిని అంతా కూడా. అంటున్నాడు, దుష్టుల మార్గమును ప్రవేశింపక. ఎప్పుడైతే ఆ మాట చదవండి మీరు. 9వ అధ్యాయము, అదే 1 రాజుల గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనం.
ఉమ్. రెండో మారు ఆ, రెండో మారు ప్రత్యక్షమై అతనితో ఇలాగ చెప్తున్నాడు. నా సముఖమందు నా సన్నిధిలో నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించాను. నా నామమున అక్కడ సదాకాలము 3వ అధ్యాయంలో మందిరం లేదు, 9వ అధ్యాయం వచ్చేటప్పుడు మందిరం కట్టేశారు. నా దృష్టియు నా మనస్సును ఏంటంట, ఇలా చూడండి, దేవుని దృష్టిని దేవుని మనస్సును అక్కడ ఆ స్థలం మీద ఉంచాడంట. ఏ స్థలం మీద అంటే దాని అర్థం ఏంటి? మందిరం అంటే నీవే కదా. నీ హృదయం మీద నీ చర్యలు, నీ నడవడిక, నీ మాట, నీ ప్రవర్తన మీద ఆయన మనసు, ఆయన కంటి చూపు ఉంచుతాడు. హల్లెలూయా. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు? నువ్వు నిజం చెప్తున్నావా, అబద్ధం చెప్తున్నావా? నువ్వు నిజం చెప్తున్నావా, అబద్ధం చెప్తున్నావా? వాక్యం ఉంటున్నప్పుడు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు మనం ఎన్నెన్ని అబద్ధాలు ఆడేసాం అనే విషయాలు జ్ఞాపకం వచ్చినప్పుడు ఆ విషయాల్లో కూడా పశ్చాత్తాపడాలి. దేవుని స్తోత్రం. యేసు ప్రభు దగ్గర పేతురు అన్నాడు, నన్ను ఎరగనని నువ్వు చెప్తావంటే ఆయన అన్నాడు, ఎప్పటికీ ఆ మాట నేను అన్నాడు. ఎప్పటికీ? పేతురు ముమ్మారు అంటావు, 3 సార్లు అంటావు మాట. ఆయన చెప్పముందే ప్రభు చెప్పేశాడు. రోమన్ సోల్జర్లు వచ్చినప్పుడు నీవు ఆ నజరేయుడైన యేసుతో తిరిగిన అనుచరులాగా ఉన్నావు, నీ మాట ఎలా చెప్తుందంటే అసలు ఆయన ఎవరో నాకు తెలియదని ఎప్పుడు చూడదు. అలా 3 సార్లు అన్నప్పుడు కోడి కూసిందాడు, కొక్కురోకు. పేతురు జీవితంలో అతడు యేసుప్రభు సిలువేసి సమాధి చేసి తిరిగి లేచి అయిపోయిన తర్వాత అతడు సంచారం చేస్తూ దేవుని అంటే రాజ్య సువార్త ప్రకటిస్తున్న సమయంలో ఇంత చిన్న పిల్లలు, ఇంత పిల్లలు పేతురు వెనకాల వచ్చి కుక్కురోకో అనేవారంట, అనేసి పారిపోయారు. ఆ కోత విన్నప్పుడు పడి చూడండి పేతురు. యేసు ప్రభు దగ్గర నేను అబద్ధం చెప్పాను, ఆయన ముందే చెప్పాడు, నువ్వు అబద్ధం నా గురించి. దేవుని సన్నిధిలో నీ జీవితంలో నీ మనస్సు మీద దేవుడు మనసు ఉంచుతాడు, నీ మీద ఆయన దృష్టి ఉంచుతాడు. జాగ్రత్త సుమా. హల్లెలూయా. నీ జీవితంలో ఒక ప్రత్యక్షత అనుగ్రహించట్లేదు, దొరకట్లేదు అంటే దాని అర్థం ఆ లోపం నీదే కానీ దేవుడిది కాదు. నువ్వు అర్పించవలసిన బలులు నువ్వు అర్పించట్లేదు, అట్లా మేపుతున్నావు. జాగ్రత్తగా అట్లా మేతేసి మేపుతున్నారు, అవి బలిసిపోతున్నాయి బాగానే. సాధారణంగా కొంతమంది ఏమనుకుంటారంటే వాళ్ళు ఎలాగున్నారు, వీళ్ళు ఎలాగున్నారు అనుకుంటాం, కానీ నిన్ను నువ్వు చూసుకోకపోతే చాలా ప్రమాదకరమైన విషయం, చాలా ప్రమాదకరమైన విషయం. దేని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనలో ఉన్న గర్వమే ఒక జంతువు, మనలో మూర్ఖత్వమే ఒక జంతువు. వాటిని బలిపీఠం మీద పెట్టేసి బలి అర్పించాలి ప్రభు గారు. వాక్యం ఖడ్గం తీసుకుని దాన్ని ఏం చేయాలి? వాక్యం వాడిగల 2 అంచులు ఖడ్గం తీసుకుని దాన్ని ఏం చేసేయాలి? అర్పించేసేయాలి. దాని స్తోత్రం.
ప్రభుకి అర్పించేసేది దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిన్ను శోధిస్తున్న ప్రతి బలహీనత, రాత్రి అయినా పగలైనా నువ్వు పడుకున్నప్పుడు నీ యొక్క యవ్వన ఏడ్చు కోరికలు ఆలోచనలు నిన్ను శోధిస్తున్నప్పుడు, అవి శోధించి నీ మనసును పాడు చేస్తున్నప్పుడు వెంటనే మోకాళ్ళు వేసేసి సొలొమోను చేసిన ప్రార్థనలో రెండోసారి దేవుడు ప్రత్యక్షమయ్యాడని చెప్తున్నారు. చూడండి, మొదటిసారి ప్రత్యక్షమయ్యాడు, తర్వాత రెండోసారి ప్రత్యక్షమయ్యాడు. ఇక ప్రత్యక్షం అవటం అనేది చెప్తున్నాను కదా, ప్రారంభమైతే ఆగదు అని. ఎప్పుడు ఆగిపోద్దంటే దాన్ని నువ్వు కాపాడుకున్నంత వరకు అది ఆగదు. ఇవాళ డబ్బులు కాపాడుకోవడం తెలుసు, ఆస్తులు కాపాడుకోవడం తెలుసు, ఈ వస్తువులు కాపాడుకోవడం తెలుసు. మరి దేవుని యొక్క ఆ ప్రత్యక్షతను, ఆ దేవుడి యొక్క దర్శనమును, వాక్యమును, ఆ ఉపదేశమును కాపాడుకోవడం అనేది ఎంతవరకు జరుగుతుంది? ఇవాళ పక్కకు తోసేసి వాళ్ళ ఇష్టానుసారంగా దుష్టుల సాంగత్యంగా అన్నట్టుగా అయిపోతుంది జీవితాలు. ఇవాళ వాటిలో ప్రవేశించకుండా నువ్వు జాగ్రత్తగా చూసుకోవట్లనే. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను యొక్క క్రియలు ఏదైతే నీలో ప్రవేశించకుండా నువ్వు మెలుకోగలిగి, అందుకే వాక్యం కలిగి ఉండాలి ఎప్పుడు కూడా. వాక్యము దీపమై ఉంది, వాక్యము దీపమై ఉంది. సాతాను ఏదైనా లోపలికి ప్రవేశపెట్టినప్పుడు దీపం ఉంటే కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ లైట్ ఉంది, ఇప్పుడు మీరు కూర్చున్నారు, ఏదో పాము వచ్చేస్తుంది మీ మధ్యలోంచి. ఏం కాదులే, వెళ్ళలే, అలా కూర్చుంటాం, పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు, కదలకూడదు. ఆ విజయ్ కుమార్ వెనకాల నుంచి వచ్చేస్తుంది, అలాగొచ్చేసి మన చిన్నక్క పక్క నుంచి వచ్చేస్తుంది. అప్పుడు చిన్నక్క ఆవిలింతులో 13 ఎన్నో వచ్చినాయి, నేను వచ్చిన కాడి నుంచి. పక్క నుంచి పాము వెళ్ళిపోతుంటే అంటావా, లేచి ఒక్క గంతేసి డోర్ చేసి నాన్న మీద నుంచి దూగలా బయటపడిపోతాయి. వెలుతురుంది, వెలుతురున్న కారణం బట్టి కనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తావు, టప్పని లేవుతావు, కర్ర ఎదురా, కర్ర చూడండి అంటావా, కర్ర వెతుకుతావా, తీసుకుంటావా? ఎక్కడ కామారెడ్డిలో పాస్టర్ ఏమో పిరుకోడు, పాస్టర్ ఏమో పవర్ఫుల్, పెద్ద అభిషేకంతో ఉంటుంది, మామూలుగా ఉండదు, ఖతర్నాక్గా ఉంటుంది. దెయ్యాల్ని శాసిస్తుంది, అంటది అంతే. ప్రార్థన అవుతుందంట, ప్రార్థన అవుతుంటే మందిరంలోకి పెద్ద తాసం 6 అడుగులు మావు వచ్చేసిందంట. వచ్చేసాడు, పులిపేట వదిలేసి పాటర్ గారు జంపు, వాక్యం చెప్పాడు, పరిగెట్టిన వెళ్ళిపోయాడు, భయం ఆయనకి. అప్పుడు అక్కడ ఉన్న మొత్తం మీద ఈ కానుకలు పట్టే కర్ర ఉంటుందంట. ఈ కర్ర అలా కానుకలు పడదు, శనివారం ఏదో కానుకలు పడతారంట, అది ప్రత్యేక కానుకని ఒక కర్ర ఉండదంట, అది టేక్ కర్ర. అది అంతే, జనం అంతా గల్లగంతులు గేలాప్ అయిపోతుంటే అంతే. ఆవిడ ఏం చేసిందంటే శుభ్రంగా ఈ పైడి చెంగు తీసి ఇలా దూపి మొత్తం మీద ఎదురుగా వెళ్ళి తలక మీద వేసేసింది. తలక మీద ఎత్తి ఊరుకుంటుంది అది, కర్ర ఎత్తితే కర్ర మీదకి వచ్చేస్తుంది. అయితే ఏం చేసింది, ఆవిడ మీద ఉన్న అభిషేకం ఎదుట అది తల శిరసు ఉంచింది. శిరసు ఉంటే అది ఏం చేసి ఆ శిరసు ఉంచిన తర్వాత టప్పును పేల్చేసింది కర్రెట్టి. దేవుడు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో సాతాను యొక్క అధికారమును నీ కాళ్ళ కింద పెడతాడు. ఎప్పుడు నీ అవిధేయతలు అన్నీ కూడా, ఆ అవిధేయత క్రియలు అవన్నిటిని కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటున్నప్పుడు అది జరుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఆ చదవండి, ఆ మాట చదవండి. పేతురు పత్రిక 2, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా, చూడండి ఇప్పుడు ఇలా చూడండి, యేసుక్రీస్తు ద్వారా అంటే ఇప్పుడు వాక్యం ద్వారా. గమనించాలి, మీరు ఒకళ్ళు వాక్యం ఫాలోయింగ్లో ఉండాలి. యేసుక్రీస్తు ద్వారా
దేవునికి ఇప్పుడు దేవునికి నువ్వు అనుకూలంగా ఉండాలి అంటే యేసుక్రీస్తు వాక్యము సంఘములో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నప్పుడు నువ్వు దేవునికి అనుకూలంగా నీ జీవితం ఉండాలి అంటే ఇప్పుడు వాక్యము ద్వారా ఇప్పుడు నిన్ను ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా సిద్ధపరిచేది వాక్యం, ఒక మందిరంగా సిద్ధపరిచేది వాక్యం, ఒక సజీవమైన రాళ్ళుగా సిద్ధపరిచేది వాక్యం. సజీవమైన రాడు అంటే ఆ రాడుకి నిన్ను వాక్యంతో రాడుతో పోల్స్తున్నారు. నువ్వు సజీవం అంటే నీలో జీవం ఉంది. ఇప్పుడు కొన్ని రాళ్ళు చూడండి, అక్కడ పాడేసి ఉంటుంది, రుబ్బురోలు పోతూ ఉంటుంది, అక్కడే పాడేసి ఉంటుంది. వర్షం వచ్చేస్తుంది కదా, మా ఇంటి వాళ్ళోళ్ళు నేను బయటెట్టారు తడిసిపోతున్నానని అది దొల్లుకుండా లోపలికి వచ్చేది. వర్షం వచ్చినా కొంపంటిపోని ఏమంటిపోయి అక్కడే ఉంటుంది, కాలిపోద్ది. ఏం చేస్తుంది, దాంట్లో చలనం లేదు. ఒక మనిషికి, ఒక విశ్వాసికి రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధాత్మ వాగ్దానం పొందిన వ్యక్తి అతనిలో ఆత్మచలనం ఉంటుంది, ఆ వ్యక్తిలో ఆత్మచలనం ఉంటుంది. దేని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఈ యవనస్తులు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు నిజంగా భాషలతో వాళ్ళు తృప్తిగా దేవుని స్తోత్రం లీనమైపోతారు. పాటలు పాడుతున్నటువంటి ఆరాధన చేస్తున్నప్పుడు లీనమైపోవాలి. అది వారానికి కనీసం ఒక్క పూటైనా ఉపవాసం ఉంటాం. వారం ఫుల్గా తినేయండి, ఎంత తినేయండి. ఒక్క పూట మొత్తం ఏం తినండి, నీళ్లు తాగండి, ప్రార్థనలో ఉండి అడగండి, ప్రభువా పరిశుద్ధాత్మ నాయన మేము పొందాలి నాయన. ఏమంటారు, పరిశుద్ధాత్మ నేను పొందాలి ప్రభా, పరిశుద్ధాత్మ నేను పొందాలి ప్రభా, పరిశుద్ధాత్మ నాకు అనుగ్రహించు ప్రభా. ఇదే ప్రార్థన, ఇదే అడగాలి. ఇప్పుడు నాన్న ఏమడుగుతారు, చికెన్ తే బేకరీకి వెళ్ళి అదితే, బేకరీకి వెళ్తే బయటికి వెళ్ళినప్పుడు ఏమంటాం, బయటికి వెళ్తున్నాను చెప్పాను కదా అది ఎట్రా. అలాగే దేవుని కూడా ప్రభువా పరిశుద్ధాత్మి నాకు చేపలొద్దు చికెన్ కావాలి, నాకు అబద్ధం వద్దు ఆత్మ కావాలి, అబద్ధం వద్దు ఆత్మ కావాలి, లోక ఆశలొద్దు ఆత్మ కావాలి, ఆశలొద్దు ఆత్మ కావాలి, ఆశలొద్దు ఆత్మ కావాలి, చేపలొద్దు చికెన్ కావాలి. బాగా గమనించాలి విషయం. దేవుని స్తోత్రం. వద్దన్న విషయం. అందుకే ఆ సొలొమోను అన్నాడు, ఏంటి నువ్వు తప్పించుకోవాలట, దాంట్లో ప్రవేశించకూడదట. ఈ విషయాలు నేను ఎట్లా అర్థమవుతాయి? దేవుడు ఏం చేస్తున్నాడు నీ విషయంలో? పరిశుద్ధాత్మ ఆయన వాగ్దానం చేశాడు. ఎఫెసీ పత్రికలో మనం చూద్దాము. అది ఆ ఆత్మ సంచకరువుగా ఇచ్చాడని ఆ మాట చదవండి ఎఫెసీ పత్రికలో త్వరగా 4వ అధ్యాయం ఉంటుంది, మాట చదువు త్వరగా. మూడో వచనమా, 3వ అధ్యాయమా? చదువు, తప్పని తీసి చదివేసి వచ్చని చెప్పి చదివేసే. 1:14. కలుగు నిమిత్తం ఈ ఆత్మ సంచకరు మనకు మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. దేని స్తోత్రం. దేవునికి మహిమ కలిగినట్లుగా నీ జీవితం ఉండడానికి ఆయన ఏం చేశాడంట, పరిశుద్ధాత్మ సంచకరువుగా ఇచ్చాడంట. దానికి స్తోత్రం కలుగును గాక. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు రక్షణ పొందిన తర్వాత, ఈ మాటలు చెప్పి నేను ముగించేస్తాను. నువ్వు రక్షణ పొందిన తర్వాత
విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత సంఘ సావాసులో కొనసాగుతున్నప్పుడు ఆయన ఏం చేస్తారంట, పరిశుద్ధాత్మ అనే వరము నీకు ఇస్తారట. పరిశుద్ధాత్మ అనే వరము నీకు ఇస్తారు. ఆనాటి నుండి నీవు పరలోక స్వాస్థ్యాన్ని విను. ఈ లోకంలో జీవిస్తున్నాను, నీకు పరలోక స్వాస్థ్యము నీకు అనుగ్రహించబడింది. ఇప్పుడు నువ్వు దేవుని సొత్తు నువ్వు భూలోకంలో ఉన్నావు, దేవుని సొత్తు. ఇప్పుడు ఒక స్థలం మీరు కొనుక్కుంటారు. బేరం అన్నప్పుడు ఏం చేస్తారు, మొత్తం పట్టుకెళ్ళి ఇవ్వరు కదా, కొంత డబ్బు అడ్వాన్స్ ఇస్తారు. అడ్వాన్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ అయినప్పుడు మిగతాది ఇస్తారు. అట్లాగే ఈ సంచకరువు అనేది అడ్వాన్స్ మాట. ఈ సంచకరువు అనేది అడ్వాన్స్. చదువు మాట మళ్ళీ దేవుని మహిమకు ఏంటంటే ఇప్పుడు ఆయన నిన్ను సంపాదించాడు. ఆయన సంపాదించిన స్వాస్థ్యము ప్రజలకు విడుదల కలుగునట్లు ఈ ఆత్మ చూడండి మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. సంచకరువుగా ఉన్నాడు ఆత్మ. పరిశుద్ధాత్మ కూడా పురుషుడే. సంచకరువుగా ఉన్నాడు. ఇప్పుడు అడ్వాన్స్ తీసుకోవాలి నువ్వు. ఆయన స్వాస్థ్యము నీవు ఆ ఆత్మను కావాలని అడిగినప్పుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మను కావాలని అడిగినప్పుడు, ఇప్పుడు ఆరాధన చేస్తున్నప్పుడు ఆత్మను వాళ్ళు ఆరాధన చేస్తారు. ఆత్మలో ఆరాధన చేస్తూ నిజంగా ఇప్పుడు ఈ ఆత్మ వెళ్ళిపోతుంది. ఈ ఆత్మలోనికి యేసుక్రీస్తు ఆత్మ, పరిశుద్ధాత్మ వచ్చి రెండు కలిసి ఆరాధన చేస్తాయి. నీ ఆత్మలోకి ఆయన వచ్చి కలిసి ఆరాధన చేస్తాయి. దేవుని స్తోత్రం కలుగు. భూమి మీద నీ శరీరం ఉంటుంది, కానీ పరలోకంలో ఉన్న విషయాలన్నీ కనబడతాయి నీకు. దేవదూతలు, మహిమ, సింహాసనము, ఇవన్నీ ప్రత్యక్షతలు అన్నీ కనపడతాయి. దేవుని స్తోత్రం కలుగు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇట్టి అనుభవము ఒక్కొక్కరి జీవితంలో యేసుక్రీస్తు యొక్క ఆత్మ ద్వారా సంఘంలో ప్రతి ఒక్కరికి దేవుడు అట్టి భాగ్యమును అనుగ్రహిస్తూ ఉన్నాడు. అట్టి భాగ్యము అనుగ్రహిస్తున్నాడు. నీ జీవితంలో ఉన్న ప్రతి వ్యతిరేకమైంది ప్రభు యొక్క సన్నిధిలో వాక్యం ద్వారా అర్పించాలి. ప్రభు సన్నిధి ఒకేసారి 1000 బలులు అర్పించడం అంటే మామూలు విషయం కాదు. కనీసం 2 బలులైనా అర్పిస్తున్నావా నీ జీవితంలో? 2 అయినా కూడా. ఈ గుర్తింపు, ఈ గ్రహింపు లేకపోతే చాలామంది జీవితాలు పతనం అయిపోయి ఉన్నాయి, దేవునికి దూరం అయిపోయి ఉన్నాయి. కొన్ని సందర్భాలు తప్పించుకునే అవకాశం ఉన్నా తప్పించుకోకుండా దాంట్లో ప్రవేశించినందుకు సర్వనాశనం అయిపోయే పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. దేవుడు తప్పించడానికి నీకు వాక్యం కూడా తెలియజేస్తాడు తప్పుకోవడానికి. కావాలని దిగిపోతే ఎవడేం చేస్తాడు? కావాలని దిగిపోతే ఎవడేం చేయలేడు. దీని స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా మన జీవితాన్ని ఆయనకు అప్పగించుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఆయనే ఆలోచించి నడిపిస్తారు. ఆయన ఆలోచనిచ్చి నడిపిస్తారు. దేని స్తోత్రం కలుగును గాక. ఎక్కువగా నువ్వేం చేయాలో తెలుసా? నువ్వేం చేయాలంటే ఎక్కువగా మోకాళ్ళ మీద ఉండి కళ్ళు మూసుకుని నోరు తెరిచి గట్టిగా స్తోత్రాలు చెల్లించాలి. మీరు కూడా స్తోత్రాలు చెల్లించాలి. అప్పుడు వాక్యం పట్టుకుని లోపల ఒక ఆశ కలుగుతుంది. ఏం కలుగుతుందంటే నేను పరిశుద్ధాత్మ పొందాలి. దేని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో వాక్య విషయంలో కూడా నువ్వు ప్రార్థన చేయడం కష్టం అనుకోకూడదు.
ఇప్పుడు బాబుకు 2 గంటలు ప్రార్థన చేయండి, నీకు 200 ఇస్తానంటే, అదే ఏదైనా పని చేస్తే మనకి ఏదైనా రోజుకే డబ్బులు వస్తాయి, అవి చేస్తాం. మరి ప్రార్థన చేస్తామంటే అయితే నీ జీవితం నిలబడడానికి ప్రార్థన అవసరం. జీవితం నిలబడడానికి అవసరం. దేవుని స్తోత్రం. ఇక్కడ సొలొమోను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఒక్కొక్క విషయాన్ని అతను ఒప్పుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రతి విషయంలో అయితే నీకు సరైన సహవాసము, నీకున్న వాళ్ళు కూడా ఒక సరైన దేవుని భయం కలిగిన వాళ్ళు ఉండాలి. వాళ్ళతోటే నీవు ఉండాలి. దేవుని భయం కలిగిన వాళ్ళు ఉండాలి. దుష్ట సాంగత్యం మంచి నడవడుకును చెడుపును అని చెప్పినట్లుగా దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు చెప్పినట్లు కూడా నువ్వు సజీవమైన దేవునికి అనుకూలముగా ఉండాలి. నీ జీవితం దేవునికి అనుకూలముగా ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుని మహిమార్థమై ఉండాలి. దీంట్లో ఒక పాయింట్ తీసి చెప్పాలంటే ఇప్పుడు ఇంచుమించు 15 పాయింట్లు ఎన్ని వచ్చేసింది. దీంట్లో పాయింట్ అనేది కాదు, అక్కడ ఉన్న సందర్భాన్ని మీ కళ్ళకు కట్టినట్టుగా పెట్టడం. 1000 బలులు అర్పించిన తర్వాత దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మెయిన్ ఉద్దేశం ఇది. దేవుని స్తోత్రం. అలా ఈ అనుభవం లేకపోతే నీ జీవితంలో నిజంగా ఆయన ప్రత్యక్షత నీకు దొరకదు, అది చూడలేవు. నిజంగా మన జీవితంలో ప్రభు ఇవ్వటానికి, సజీవ మందిరంగా ఉండడానికి, ఆ బలులు అదంతా కూడా ఆత్మ సంబంధమైన ప్రభు కార్యం జరిగించడానికి దేవుడు మనందరికీ సహాయం చెయ్యునుగాక. హల్లెలూయా. అందరూ మోకాళ్ళ మీదకి వద్దాం ఈ సమయంలో.